వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మూడు మిత్రుల కథ. ఒకసారి ఒక సుందరమైన అడవిలో మూడు మంచి మిత్రులు ఉండేవాళ్లు. చిలిపి కోతి, చురుకైన పిల్లి, మరియు మెల్లిగా నడిచే నీటి తాబేలు. ఈ ముగ్గురూ ప్రతిరోజూ కలసి ఆడుకుంటూ, పండ్లు పంచుకుంటూ, ఆనందంగా కాలం గడిపేవాళ్లు. ఒకరోజు ఆ అడవిలో భారీ వర్షం కురిసింది. రోజులు గడిచినా వాన ఆగలేదు. వర్షాల వలన చెట్లు కూలిపోయాయి, పండ్లు కాయలేదు, అడవి అంతా మసకబారిపోయింది. తినేందుకు ఏమీ దొరకని స్థితి ఏర్పడింది. ఆ సమయంలో కోతి అలజడి చెంది ఇలా సూచించింది: ఇలా ఖాళీగా కూర్చొని ఆకలితో ఉండడం సరికాదు. మనమంతా వేరే వేరే దారుల్లోకి వెళ్లి ఆహారం వెతుకుదాం. ఎవరికైనా ఏదైనా తినే ఆహారం దొరకగలిగితే మిగిలిన ఇద్దరితో పంచుకుందాం. నేడు మన స్నేహం పరీక్షకు గురవుతుంది. ముగ్గురూ అంగీకరించి వేర్వేరు దారుల్లో ప్రయాణమయ్యారు. పిల్లి తన పదునైన వేగంతో అడవిలో ఒక చిన్న పక్షిని పట్టుకుంది. ఆకలితో ఉన్న ఆమె తినిపెట్టే స్థితిలో కాదు, కాని తాబేలు, కోతిని గుర్తు చేసుకుంది. కాని మనస్సులో అనుమానం వచ్చింది: ఈ వేట కోసం శ్రమ పడింది నేనైతే ఎందుకు పంచుకోవాలి? కోతి ఎగిరి ఎగిరి చెట్ల మీదికి చేరి కొన్ని చక్కెర కలప పండ్లను తెచ్చింది. వాటి రుచి మధురంగా ఉండేది. ఆమె తాబేలు గురించి కూడా ఆలోచించింది. కాని వెంటనే అనుకుంది: ఇది నా శ్రమ ఫలితం. ఎందుకు పంచాలి? నీటి తాబేలు మడుగు చెరువుల వద్ద ఎంతో శ్రమపడి ఆహారం వెతికాడు. కాని ఎక్కడా ఏమీ దొరకలేదు. చివరికి అలసిపోయి ఖాళీ చేతులతోనే తిరిగొచ్చాడు. అయినా గుండె మాత్రం గర్వంగా ఉంది: నాకు ఏదీ దొరకకపోయినా నా స్నేహితులు మాత్రం ఖచ్చితంగా పంచుకుంటారని నమ్మకంతో ఉంది. ముగ్గురూ తిరిగి తమ ప్రదేశానికి వచ్చారు. పిల్లి తన పక్షిని చూపించింది. కోతి తన పండ్లను ఉంచింది. తాబేలు మాత్రం చేతులు ఖాళీగా ఉంచాడు. పిల్లి మొహం మారింది: ఇది నేను పట్టుకున్న వేట. ఇది నా శ్రమ ఫలితం. నేను పంచుకోలేను. కోతి కూడా తడబాటుగా చెప్పింది: నేను చాలా కష్టపడ్డాను. నేను పంచుకోలేను. తాబేలు మాత్రం చల్లగా నవ్వుతూ అన్నాడు: స్నేహం అంటే శ్రమ లెక్క కాదు. మనం పంచుకోవడం వల్లే స్నేహ బంధం బలపడుతుంది. ఎవరు ఏం తెచ్చారనేది ముఖ్యం కాదు, మన హృదయం ఏమి చెప్తుందో అదే ముఖ్యం. ఇవాళ మీరు తినేవాటిని తెచ్చారు, రేపు నేను తినేదాన్ని తెస్తాను. కాని మనమంతా కలసి తింటే ఆకలి కంటే స్నేహమే పెద్దదైపోతుంది. ఆ మాటలు విని పిల్లి, కోతి సిగ్గు పడిపోయారు. వెంటనే వాళ్లు తాబేలుతో ఆహారం పంచుకున్నారు. ముగ్గురూ కలిసి హాయిగా నవ్వుకుంటూ రోజును గడిపారు. నీతి పాఠం: స్నేహం అంటే పంచుకోవడం. మంచి స్నేహితుడు ఎప్పుడూ ఇతరుల అవసరంలో నిలుస్తాడు. నిజమైన స్నేహం స్వార్థాన్ని మించినది. Thank you so much for watching. Please like, share and subscribe.